ఈ సిసిఎస్ సమావేశాలు జరగడానికి ముందు రాజ్నాథ్ సింగ్ అంతే డిఫెన్స్ మినిస్టర్ ఏం చేశారంటే మళ్ళీ ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టారు ఈ సంఘటన ముందు. ఎందుకు హై లెవెల్ మీటింగ్ పెట్టారంటే ప్రస్తుతం సిచ్యుయేషన్ ఎలా ఉంది, కాశ్మీర్ లోయలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఎలా ఉంది అని ఎయిర్ డిఫెన్స్ నేవీ టాప్ పీపుల్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, మీకు తెలుసు అజిత్ దోవల్ని భారతదేశ జేమ్స్ బాండ్ అంటారు. ప్రస్తుతం ఈ 10 ఏళ్లలో భారత్ దౌత్యపరంగా చేసిన మార్పులకి 3 వ్యక్తులు కారణం అనుకుంటే దోవల్ అనేవాడు చాలా కీలకమైన వ్యక్తి. డిఫెన్స్ నిపుణుడు, యుద్ధ నిపుణుడు, యుద్ధాలకు సంబంధించిన వ్యూహం వేయటంలో ఒక ఇంగ్లీష్ సినిమాల్లో జేమ్స్ బాండ్ ఎలా యాక్ట్ చేస్తారో అంత చురుగ్గా అంత డైనమిక్గా వ్యవహరిస్తాడని చెప్పి చెప్తారు. మనం ప్రత్యక్షంగా మనకు తెలియదు, బట్ అంతరంగా చెప్పేది వ్యూహం ఎలా ఉంటుంది అంటే తేరుకోలేని వ్యూహంలా ఉంటుంది. అంటే ఈ వ్యూహాలకు ఉదాహరణ ఏంటంటే గతంలో పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు, పాకిస్తాన్ ఇంతకుముందు దాడి చేసినప్పుడు సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్ అనేది కేవలం అజిత్ దోవల్ వ్యూహం. దాన్ని ఇంప్లిమెంట్ ప్రధానమంత్రి అనుమతితో హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టర్ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దీనికి మూలకర్త అజిత్ దోవల్. సో ప్రధానంగా అజిత్ దోవల్తో నేను సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజిత్ దోవల్ సిచ్యుయేషన్ చెప్పారు. సో దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. ఈ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది, దాడి ఇమీడియట్గా జరుగుతుందా, దాడి రేపు జరుగుతుందా? సో ఇంతకుముందు మనం ఏం చేసాము, సర్జికల్ స్ట్రైక్ చేసాము. దానిలో ఏంటి, టెర్రరిస్టులు స్థిరంగా ఉన్న వీటి మీద నేరుగా మనం దాడులు చేసి అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన సైన్యం సైడ్ స్ట్రైక్ చేశారు. ఇప్పుడు అంతకంటే పెద్దగా, అంతకంటే అధునాతనంగా, సో భారత్ దగ్గర ఉన్న టెక్నాలజీ పరంగా, భారత్ దగ్గర ఉన్న దీని పరంగా ఖచ్చితంగా ఇది ఒక కొత్త వ్యూహాన్ని భారత్ అనుసరిస్తుందని భావిస్తున్నారు. అనుసరించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ప్రస్తుతం కాశ్మీర్లో జరిగిన ఈ దురాఘాతాన్ని ప్రతి భారతీయుడు ఓన్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా రిటాలియేట్ చేయాలి, ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. సో ఈ గుణపాఠం అనేది ఎలా ఉండాలి, దౌత్యపరమైన చిన్న 1-2గా ఉండకూడదు, ఇంకా ఇంతకంటే తీవ్రమైనది ఉండాలి.